వాళ్ళేమో అడిగాము కొనసాగించండి 62 ఏళ్ళకు పెంచాడని. కానీ మాకు జీవో రాలేదు కాబట్టి వాళ్ళు రికార్డ్స్ యాక్టివ్ చేయాల్సిందే 35 వచ్చే మళ్ళీ ఇచ్చాడు. అది యాక్టివిటీ కాకుండా ఇచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు ఏమని ఆలోచించాలని అర్థం కానటువంటి పరిస్థితి. మనకు చెప్తాం కదా, నేను నా భాషలో అయితే నేను మాట్లాడతాను, మీరు తప్పుగా అనుకోండి ఏమని అనుకోండి, ఒకవేళ తప్పని చెప్తే క్షమించండి. చంద్రబాబు నాయుడు వ్యవహారం ఎట్లుంటుందంటే అంటారు అని చెప్పి చేస్తారు. అది ఉండేటువంటి వ్యవహారం. అంటే 30 సంవత్సరాలు సర్వీస్ ఉంటేనే గ్రాడ్యుటీ వర్తిస్తుందంటే ఏ విధానాలు కూడా అటువంటి సిస్టమ్ పెట్టడు. అది లేకుండా 30 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఉండేది 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల తర్వాత మీకు రిటైర్ అయ్యే వరకు గ్రాడ్యుటీ లేదు, ఏమీ లేదు, ఇంటి బొమ్మనే కదా దాని అర్థము. కమిషనర్ నచ్చేస్తాడు. ఏమంటే జీవో జారీ చేయలేదు, వచ్చినటువంటి 2 నెలలు అయిపోతుంది, ఇంతవరకు జీవో ఇవ్వలేదు అని చెప్పేసి అడిగేస్తుంటే దానికి సంబంధించిన ఒక ఉద్యమాన్ని మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇటువంటి వ్యవహారం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా మనం ఆచార జీవనాలలోనే ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం జరిగేటువంటి ఆందోళనకు మనం అందరం సమాయత్తం కావడానికి సమావేశం జరుపుకుంటున్నాము. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ గారికి, అలాగే కేఐసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు కడప జిల్లా కేఐసిసి ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా మన సంఘం రాష్ట్రానికి జిల్లా గౌరవాధ్యక్షులు వేణుగోపాల్ గారు, అదేవిధంగా సుబ్బారెడ్డి గారు, చామండేశ్వరి నారాయణ అందరూ ఉన్నటువంటి అందరికీ, మరియు ఈ మహాసభ యొక్క నిర్వహణ ఎట్లా ఉండాలి అనేటువంటి హైదరాబాద్లో ప్రారంభించడానికి ఆ రోజుల్లో శివరాజేశ్వరి తర్వాత ఆ నాయకత్వంలో దైవారమ్మ సజ్జనులు ఆ రోజుల్లో జరిగింది. తర్వాత ఇప్పుడు 3వ సభ తిరిగి మళ్ళీ గవర్నమెంట్ నిర్వహించుకున్నారు. సంతోషం. ఎందుకంటే ఈరోజు ఆశా వర్కర్స్ రాష్ట్ర సందర్భంగా కడపలో సమావేశం జరుగుతూ ఉంది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఆశా వర్కర్స్కు 10,000 ఇస్తున్నారు. మరి గతంలో రాష్ట్ర ప్రభుత్వము 7,200, కేంద్ర ప్రభుత్వము 2,500 మాత్రమే కలిపి 10,000 ఇస్తున్నారు. గతంలో మేము ఆందోళన చేసినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి మన శిబిరాల దగ్గరికి వచ్చి ఆశా కార్యకర్తలు మరి ఎక్కువగా పనిచేస్తున్నారు, గ్రామాలలో మొత్తం డేటా అయితే కలెక్ట్ చేస్తున్నారు, సమాచారం వినియోగిస్తున్నారు, మరి వీళ్లకు 10,000 పెడతామా అని చెప్పేసి చాలా బాధపడతా చెప్పినాడు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే ఒకేసారి 10,000 కేంద్రం రాష్ట్రం చేశారు. మరి ఈయన వచ్చి సంవత్సరమైంది, వేతనము మరి పెంచాలని చెప్పేసి అనేక పర్యాలు కోరుతాను, మరి పెంచేటువంటి పరిస్థితి కనపడడం లేదు. మరి ఈరోజు ఆశా కార్యకర్తలు అనేక పనులు నిర్వహిస్తున్నారు. గ్రామాలలో, పట్టణాలలో, వార్డులలో గర్భవతి బాలింతల నుంచి ఆ శిశువు కాలు బయ్య నడిచేంత వరకు కూడా అనేక వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ వీళ్లకు ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వము 3 బెనిఫిట్స్ ప్రకటిస్తున్నామని మనం అసెంబ్లీ సమావేశంలో ప్రకటించారు. అది నమ్మకాలు ఒకటి ఈ గ్రాట్యుటీ అని చెప్పి చెప్పారు. 1,50,000 రిటైర్మెంట్ అయిన తర్వాత గ్రాట్యుటీ అని చెప్పారు. రిటైర్మెంట్ వయసు కూడా 62 సంవత్సరాలు చెప్పారు. అదేవిధంగా మెటర్నిటీ లీవులు మరి 120 రోజులు మెటర్నిటీ లీవ్ ఇస్తామని చెప్పిందే కానీ మరి వాటి పైన సర్క్యులర్ కానీ జీవో కానీ ఏలాంటి జారీ చేయలేదు. మరి నిన్న పోయి అడిగాము, ఏమండి జీవో సర్క్యులర్ అంటే ఫైలు ప్రాసెస్లో ఉంది అంటున్నారు తప్ప, కాలయాపన ఇస్తున్నారు తప్ప ఈ జీవో కానీ సర్క్యులర్ గారు ఇచ్చే పరిస్థితి లేదు. అది కాకుండా ఈరోజు ముఖ్యంగా యాప్లు 29 యాప్లలో పనిచేస్తున్నారు. ఆ 29 యాప్లు సరిపోవని మళ్ళీ ఈరోజు కొత్తగా 6 యాప్లు గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. దీనివల్ల
ఆశా వర్కర్లు పనిచేయాలంటే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అసలు రాష్ట్రంలో పనిచేసిన మరి వాళ్ళకు వచ్చేటువంటి వేతనం తక్కువ. ఈరోజు టీఏడీఏలు లేవు, లెప్రసీ బకాయిలు లేవు, టీబీ బకాయిలు ఇవ్వడం లేదు, యూనిఫామ్ నాలుగు యూనిఫామ్ లేదు, పని భద్రత లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, మరి ఏమి లేకుండా మరి ఇట్లా ఇంటి చేసుకోవడం మరి సరిపోదు. కాబట్టి ఇది మేము తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆశా వర్కర్లు కూడా మనుషులే. ఈరోజు ఆశా కార్యకర్తలు కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశారు. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏమనేది వీళ్ళు గ్లోబల్ వారియర్స్ అని ప్రకటన చేసింది. ఆశా కార్యకర్తల సేవలను మెచ్చుకుంటూ అయ్యలో కూడా ఆశా వర్కర్స్ ఇండియాలో బాగా పనిచేశారని అయ్యలో కూడా చెప్పింది. కానీ అది చెప్పిన కాబట్టి ఈరోజు వాళ్ళకు వేతనాలు పెంచాలి, వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు ఇవ్వాలి. లేకపోతే మేము ఈ రాష్ట్ర మాత్రం సందర్భంగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినగా ఆందోళన చేపడతాం. అదేవిధంగా ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక చట్టాల కోసం, కార్మిక హక్కుల కోసం జరిగినటువంటి సార్వత్రిక సమ్మెలు మా డిమాండ్లతో పాటు ఆ డిమాండ్లను కలిపి సమ్మెలో పాల్గొంటాం. కాబట్టి రాబోయేటువంటి కాలంలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం జరుగుతుంది. కాబట్టి స్పందించి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ 3వ రాష్ట్ర మహాసభలు కడపలో జరుగుతున్న ఆగస్టు 30, 31వ తేదీలలో కడపలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం ఇవాళ కడపలో నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో నాతో పాటు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ అనంతపురం జిల్లా కార్యదర్శి నాగవేణి గారు, నంద్యాల జిల్లా కార్యదర్శి వేదవతి గారు, తిరుపతి జిల్లా కార్యదర్శి రాముండేశ్వరి గారు, అన్నమయ్య జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు గంగాధర్ గారు, ఆశా వర్కర్స్ యూనియన్ తిరుపతి జిల్లా నాయకురాలు ధనలక్ష్మి గారు హాజరయ్యారు. ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభ ఆగస్టు 30, 31వ తేదీల్లో కడపలో ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈ సమావేశంలో నిర్ణయం చేసుకుంటాను. ఈ మహాసభల్లో గత 16 సంవత్సరాలుగా ఆశాలు వారి యొక్క పని విధానంలో పెరుగుతున్నటువంటి పనుల ఒత్తిడి, పెరగకుండా ఉన్నటువంటి వేతనాల గురించి, వాళ్ళ భద్రత గురించి, అలాగే సర్వేల గురించి, ఉద్యోగాలకు ఏమాత్రం కూడా భద్రత లేకపోవడంతో రాజకీయ నాయకుల వేధింపులు భరించలేక, అధికారుల వేధింపులు భరించలేక సతమతమవుతున్నటువంటి తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 16 సంవత్సరాలుగా ఆశా వర్కర్లను విస్మరించినటువంటి పరిస్థితులలో ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు కడపలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి, ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకుండా, ₹1 కూడా వేతనం పెంచకుండా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలపైన, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆశా వర్కర్లకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడం అనే దానిపైన సుదీర్ఘంగా ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకునే దానికి మహాసభల వేదికను ఉపయోగపెట్టుకోబోతా ఉంది ఆశా వర్కర్స్ యూనియన్. చంద్రబాబు నాయుడు గారు అటు ఇటు కానటువంటి సందంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మహిళా దినోత్సవ సందర్భంగా ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచుతా ఉన్నామని, అట్లాగే 2 కాన్పులకు 180 రోజులు కాన్పుకు ఎత్తన వెటర్నరీ సెలవులు ఇస్తా ఉన్నామని, గ్రాడ్యుటీ ₹150,000 ఇస్తా ఉన్నామని చెప్పేసి ప్రకటన చేశారు అసెంబ్లీలోనే. కానీ ప్రకటన చేసి 2 నెలలు పూర్తయినా కానీ ఇంతవరకు జీవో జారీ చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఆఖరణ కొన్ని వందల మంది ఆశా కార్యకర్తలు రిటైర్మెంట్కు చెప్తా ఉన్నారు లిస్ట్ చేసి.
మీకు జీవో రాలేదు కాబట్టి మీరు నిర్బంధంగా విధుల నుంచి తప్పుకోవాల్సిందే అంటా ఉన్నారు అధికారులు. కానీ ప్రభుత్వం ఏమో జీవో జారీ చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది. అందుకోసం అయితే ఈ విధానాలకు సృష్టి చెప్పినటువంటి మాట ప్రకారం ఏదో జీవోలు జారీ చేయాలని చెప్పేసి ఆశా వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర మంత్రి నడ్డా గారు రాజ్యసభలో ప్రకటన చేశారు. రాజ్యసభలో ఎంపీలందరూ ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. పెంచుతారా లేదా అని నిలదీసిన సందర్భంలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతా ఉన్నాం, వారి ఉద్యోగాలకు భద్రత కల్పిస్తాం, రిటైర్మెంట్ సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. ప్రకటన చేసినటువంటి 10 రోజులకే యూటర్న్ తీసుకున్నాడు. ఒక కేంద్ర మంత్రిత్వ శాఖలో పనిచేసేటువంటి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట తప్పితే కేంద్ర ప్రభుత్వం యొక్క మనుగడ ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఆచారాల పట్ల నిర్లక్ష్యం వహించవద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు ఇవాళ అందుతున్నాయంటే అందుకు ఆశా కార్యకర్తలే ముఖ్య కారణం. ఇవాళ కరోనాను పూర్తిగా ఈ దేశంలో కట్టడి చేయడంలో అహర్నిశలు పనిచేసి ప్రాణాలను పణంగా పెట్టి ఈ రాష్ట్రంలో 36 మంది ఆశా కార్యకర్తలు బలి తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని కాపాడితే ఈ ఆశా కార్యకర్త. అటువంటి ఆశా కార్యకర్తల యొక్క నిర్లక్ష్యం అనేది సరైనటువంటిది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆచారాలను గుర్తించండి, వాళ్ళను కార్మికులుగా గుర్తించి వాళ్ళకు కనీస వేతన చట్టాన్ని అమలు చేసి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు 20వ తేదీన దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు, 400 స్వతంత్ర ఫెడరేషన్లు అన్ని కల్పించినటువంటి దేశవ్యాప్త సమ్మెలో కూడా దేశవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనబోతా ఉన్నారు. ఆశా కార్యకర్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలలో అమలవుతున్నటువంటి వేతనాలను అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం కనీస వేతన చట్టం కిందకి తీసుకొచ్చి కనీస వేతన చట్టంలోని 26,000 రూపాయలు అన్ని రాష్ట్రాల్లో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు ఈ మహాసభల వేదికలు అన్ని జిల్లాల్లో మొదలవుతాయని ఆ మహాసభల వేదికల ద్వారా ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా కానీ మా సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పేసి ఆశా కార్యకర్తలు యుద్ధానికి సిద్ధమవుతా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.